ఈ లోకంతో స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకోరునో వాడు దేవునికి శత్రువగును. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ఈ లోకంతో స్నేహం. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద అక్కడ చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం గమనించినట్లయితే, ఈ లోకంతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువాగును అంటూ లేఖనం సెలవిస్తుంది. దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులే అన్నట్టు లోకం అంటే మనుషులే. ఈ లోకంలో అనేక రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటారు. వారిలో మనకు నచ్చిన వాళ్ళతో మనం స్నేహం చేస్తాం. సహజంగానే తెలివితేటలు, అందం, చదువు, సంస్కారం, ధనం ఉన్న వాళ్ళతోనే స్నేహం చేయాలని కోరుకుంటాం. వాళ్ళ అభిప్రాయాలు, అభిరుచులు మనకు నచ్చితే అలాంటి స్నేహాన్ని మనం వదులుకోము. అందవిహీనంగా ఉన్న వాళ్ళతో, పేదవాళ్లతో, దరిద్రులతో స్నేహం చేయాలని ఎవ్వరు కోరుకోరు. అంటే స్నేహం చేయాలంటే మన కంటికి, హృదయానికి ముందుగా నచ్చాలి. ఈ లోకంలోని స్నేహం నిజమైంది కాదని ఇక్కడ నిరూపితమవుతుంది. చాలామంది ప్రాణ స్నేహితులు కూడా విడిపోతూ ఉంటారు. ఈ లోకాధికారి సాతాను. ఆ అధికారం సాతానుకు అప్పచెప్పబడి ఉంది. అప్పుడు అపవాది ఆయన్ను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకి చూపించి, ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది అంటూ చెప్పినట్టు మనం చూస్తున్నాం. లోకాసువార్త 4వ అధ్యాయం 5-6 వచనాల్లో. మనుషులు దేవుని గురించి ఆలోచించకుండా ఉండడానికి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబములను సంబంధించిన సరంజామ అంతా ఈ లోకంలో ప్రవేశపెట్టింది సాతాను. వాటికి మనం ఆకర్షితులమై లోకాన్ని ప్రేమిస్తున్నాం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయో, నేత్రాశయో, జీవోపడమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అంటూ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకానికి విరుద్ధంగా జీవించాలంటే ఎలా కుదురుతుంది? మనుషులతో స్నేహం చేయకుండా ఎలా ఉండగలం? సముద్రపు నీరంతా ఉప్పగా ఉంటాయి, కానీ అందులో జీవించే చేపలు మాత్రం ఉప్పగా ఉండవు కదా. అలాగే పాపమయమైన ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆ పాపం మనకు అంటకుండా మనం జీవించాలి. 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరు, వీరు వారవుతారు అన్నట్టు ఈ లోకానుసారంగా జీవించే వారితో స్నేహం చేస్తే మనం కూడా ఈ లోకానుసారంగా జీవించాల్సి వస్తుంది. ఈ లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో వైరం పెట్టుకున్నట్టే. దేవునితో స్నేహం చేస్తే ఈ లోకానికి వ్యతిరేకంగా మనం జీవిస్తాం. అబ్రహాము దేవునికి స్నేహితుడని బైబిల్లో ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో. దేవునితో స్నేహం చేయడం వల్లనే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. దేవుడు మోషేతో స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడాడని బైబిల్లో రాయబడింది. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో. ఈ లోకంతో స్నేహం చేస్తూ దేవునికి శత్రువులుగా జీవిస్తూ మన అవసరాలకి దేవుని దగ్గరకు వెళ్ళడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దేవుడు అత్యంత ప్రేమామయుడు, కృపామయుడు కాబట్టే మనం దేవునికి వ్యతిరేకంగా శత్రువులా ఉన్నప్పటికీ మనం మారడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఈ లోకాన్ని ప్రేమించి దేవునికి శత్రువులుగా జీవించకుండా దేవుని ప్రేమను అర్థం చేసుకొని దేవునితో స్నేహం చేద్దాం. అందుకు నువ్వు సిద్ధమా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.